మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వపక్షంలో విపక్షంలా మారాడా? ముఖ్యమంత్రికి కొరకరాని కొయ్యలా తయారవుతున్నాడా? అసలు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడంలో ఆంతర్యమేమిటి? నిరుద్యోగులకు అండగా రాజగోపాల్ రెడ్డి నిలవడం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిందా? రాజగోపాల్ రెడ్డి దూకుడును రేవంత్ బ్రేకులు వేయగలడా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. స్వపక్షంలో విపక్షంలా రాజగోపాల్ రెడ్డి తయారయ్యాడన్న చర్చ హస్తం పార్టీలో నడుస్తోంది. గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డిపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్న రాజగోపాల్ తాజాగా నిరుద్యోగులకు మద్దతుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి వారికి అండగా నిలుస్తానని ప్రకటించారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ అమలు చేయకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏడాది ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారని ప్రకటించిన రాజగోపాల్ యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దలు రాజకీయ కోణంలో కాకుండా మానవత్వంతో ఆలోచించారని పరోక్షంగా రేవంత్ కు చురకలందించారు. నిరుద్యోగులు గన్ పార్కుకు రాకుండా పోలీసులు నిర్బంధించారని, ఇకపై తానే నిరుద్యోగుల వద్దకు వెళ్తానన్నారు రాజగోపాల్ రెడ్డి. గ్రూప్ 1 పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా వారిని గాలికి వదిలేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యువత అనుకుంటే సాధించలేదు ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న నేపాల్ దేశంలో అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర అందరు కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వ సంస్థలలో ఖాళీ ఉన్న ఉద్యోగాలని ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి చేయాలని చెప్పేసి కూడా ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పాలకులు రాజకీయ కోణంలో కాకుండా, ఆర్థిక కోణంలో కాకుండా, సామాజిక కోణంలో మానవతా దృక్పథంతో ఆలోచించినప్పుడే ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ యువకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ లో కూడా జరిగిన అవకతవకల మీద తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను. గత కొంతకాలంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చింది ఆ పార్టీ హైకమాండ్. అటు పార్లమెంటు ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ భువనగిరి ఎంపీగా చామరను గెలిపిస్తే మంత్రిగా అవకాశం ఇస్తామని రెండోసారి హామీ ఇచ్చారట. అయితే తనకు మంత్రి పదవి హామీనిచ్చి అమలు చేయకపోవడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి కోసమే తాను ఫైట్ చేయడం లేదని, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి సైతం సహకరించడం లేదని ఆయన ఆగ్రహంగా ఉన్నారు. అభివృద్ధి నిధులు ఇచ్చినా బిల్లులు ఇవ్వడం లేదని రుసరుసలాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహకరించడం లేదన్న అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని, ఇతర మంత్రులను టార్గెట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దూకుడుతో అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు మంత్రులు ఇబ్బందులు పడుతున్నారట. ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యేనే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారిందని టాక్. ప్రతిపక్షం కంటే రాజగోపాల్ రెడ్డి ఘాటు విమర్శలు రేవంత్ రెడ్డికి చిక్కులు తెచ్చిపెడుతున్నాయట. తాజాగా నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు రాజగోపాల్ గన్ పార్కుకు రావడం కాంగ్రెస్ పార్టీలో కలవరం పుట్టించిందని చెప్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగ యువత రేవంత్ సర్కార్పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యే నిరుద్యోగులకు మద్దతుగా తెలపడం సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారిందట. ఇంతటితో ఆగకుండా నేరుగా నిరుద్యోగుల వద్దకు వెళ్తానని ప్రకటించడం కూడా ముఖ్యమంత్రిని ఇరకాటంలో పడేసిందని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దూకుడుకు బ్రేకులు వేయడం ఎలాగన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి మల్లగుల్లాలు పడుతున్నారని హస్తం పార్టీలో చర్చ జరుగుతోంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి కొరకరాని కొయ్యేలా మారిన రాజగోపాల్ రెడ్డి స్పీడుకు రేవంత్ రెడ్డి అడ్డుకట్ట వేస్తారా, లేదా రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగిస్తారా అన్న ఆసక్తి కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.